హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కోడిపుంజు మగటిమి అనే మరో కథను వినేద్దామండి. పూర్వం శృంగి పర్వత ప్రాంతం సమీపంలో మధిరాపురం గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుబుద్ధి అనే రైతు కుటుంబీకుడు ఉండేవాడు. అతను పేరుకు తగ్గట్టుగానే ఎంతో మంచివాడు, సహృదయుడు. అతని భార్య సావిత్రి. ఆమె పేరు మాత్రమే మహాపతివ్రతది. గుణం గయ్యాలితనం, అనుకువ, అనురాగం ఆవగించేంతైనా ఆమెలో కారరాదు. చిన్న సాకు దొరికినా పొద్దస్తమానం భర్తను వేధిస్తూ ఉండేది. వివాహం అయి చాలా కాలం గడిచినా వారికి సంతానం కలగలేదు. భార్య మనస్తత్వం బాగా తెలుసుకున్న సుబుద్ధి సమయస్ఫూర్తితో మెలుగుతూ కాపురం నెట్టుకొస్తున్నాడు. గతంలో శృంగి పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న ఒక యోగిని సుబుద్ధి ఆశ్రయించి అతనికి శుశ్రూష చేసి పశుపక్ష్యాదుల భాషను అర్థం చేసుకునే వరాన్ని పొంది ఉన్నాడు. వరం విషయాన్ని రహస్యంగా ఉంచాలని, లేకుంటే మరణం తప్పదని ఆ యోగి చెప్పి ఉన్నాడు. తదనుగుణంగా వరం విషయం మూడో మనిషికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు సుబుద్ధి. రాత్రి భోజన సమయానికి ముందు తన పశువుల పాకకు, పక్షుల గూళ్ల వద్దకు వెళ్లి వాటికి మేత, నీళ్లు చూసిన అనంతరం భోజనం చేయడం సుబుద్ధికి అలవాటు. ఒకరోజు సుబుద్ధి పొలంలో ఎక్కువగా శ్రమించవలసి వచ్చింది. ఎద్దులు కూడా బాగా అలసిపోయాయి. రాత్రి సుబుద్ధి పశువుల పాకలోనికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడ ఎద్దు, గాడిద మాట్లాడుకుంటున్నాయి. మిత్రమా, ఈరోజు పొలంలో మన యజమాని చాలాసేపు పనిచేయించాడు. శరీరమంతా హూనం అయింది అంది ఎద్దు. ఏం చేస్తాం మిత్రమా, మనం పని చేయడానికే పుట్టామని మనుషుల వాదన. ఓర్చుకోక తప్పదు మరి అని గాడిద ఎద్దును సమాధానపరిచింది. అది కాదు మిత్రమా, యజమాని మళ్లీ రేపు నన్ను పొలానికి తీసుకెళ్తాడు. బండెడు కష్టం చేయాలి. యజమాని నాకు కాస్త ఆడవిడుపు కలిగిస్తే బాగుంటుందని ఎద్దు వాపోయింది. అయితే మిత్రమా, నేనొక ఉపాయం చెప్పనా అంది గాడిద. చెప్పు, నీ మేలు మర్చిపోలేను అంది ఎద్దు. ఉదయం యజమాని నీ వద్దకు వచ్చి నిన్ను తీసుకువెళ్లేటప్పుడు నువ్వు జబ్బు పడినట్లుగా నటిస్తే అప్పుడు యజమాని నీ పరిస్థితి చూసి పొలం పని వాయిదా వేసుకుంటాడు. నీకు అప్పుడు బోలెడు విశ్రాంతి అని సలహా ఇచ్చింది గాడిద. నటించటానికి ఎద్దు సంతోషంగా ఒప్పుకుంది. తెల్లవారింది. పొలానికి వెళ్లాలని సుబుద్ధి సిద్ధమై ఎద్దులను తీసుకొని రావటానికి వెళ్లాడు. రాత్రి గాడిద సలహాపై నటించడానికి ఒప్పుకున్న ఒక ఎద్దు నేలపై జారిగిలబడి పరుండటం చూసి దాన్ని లేపాడు సుబుద్ధి. ఆ ఎద్దు లేవలేదు. దాని నటనకు లోలోపల నవ్వుకుంటూ ఆ ప్రయత్నాన్ని విరమించుకొని గాడిద వద్దకు వెళ్లాడు సుబుద్ధి. ఎద్దు చేయవలసిన పనిని గాడిదతో చేయించాలని దాన్ని పొలానికి తీసుకువెళ్లాడు. పొద్దుగూకే సమయానికి పొలం నుండి ఇంటికి చేరాడు సుబుద్ధి. రాత్రి యథావిధిగా పశువుల వద్దకు వెళ్లాడు అతను. గాడిద, ఎద్దులు సంభాషించుకుంటున్నాయి. పుణ్యానికి పోతే పాపం వెంటబడినట్లుగా నీకు మేళ్లు చెయ్యాలని సలహా ఇచ్చి నేను కష్టాల పాలబడ్డాను. నువ్వు చేయవలసిన గొడ్డు చాకిరి రోజంతా ఎండలో మెడ దించకుండా నేను చేయవలసి వచ్చింది అంది గాడిద బాధగా. బాధపడకు మిత్రమా, మన యజమాని ఇలా ఎత్తుకు పై ఎత్తు వేసి తన పని చేయించుకుంటాడని మనం కలగన్నామా? ఓర్చుకో అంది ఎద్దు. ఆ సంఘటన సుబుద్ధికి విపరీతంగా నవ్వు కలిగించింది. వాటి ముందు నవ్వితే బాగుండదని బయటికి వచ్చి ఫక్కుమని నవ్వాడు. సరిగ్గా అదే సమయానికి సావిత్రి అక్కడికి వచ్చింది. భర్త నవ్వుతుండటం చూసి ఆమెకు ఆశ్చర్యం, అనుమానం కలిగింది. ఈ సమయంలో ఇక్కడ ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి అంది ఆమె కోపంగా. భార్య ప్రశ్నించేసరికి తడబడ్డాడు సుబుద్ధి. ఏదో చెప్పి విషయాన్ని దాటివేయడానికి ప్రయత్నించాడు. అతని వాలకానికి ఆమె మరీ కోపంతో ఊగిపోయింది. మీరు ఏదో దాస్తున్నారు, అదేమిటో చెప్పండి అని ఆమె సుబుద్ధిని నిలదీసింది. అడకత్తెరలో చిక్కిన పోకచెక్కలా ఉంది సుబుద్ధి పరిస్థితి. తను యోగి ద్వారా పొందిన వరం విషయం చెబితే ప్రాణగండం. పరమ మూడురాలైన భార్యకు సమాధానపరచుకుంటే మనశ్శాంతి కరువై నరకయాతన పడవలసి ఉంటుంది. ఏది దారి అని తీవ్ర ఆలోచనలో పడ్డాడు సుబుద్ధి. భర్త తన నుండి ఏదో దాస్తున్నట్లు చూచాయిగా గ్రహించిన సావిత్రి, విషయం చెప్పకుంటే ముందుగా మిమ్మల్ని చంపి తరువాత నేను చస్తాను అని కోపంగా హెచ్చరించింది. మూర్ఖురాలైన భార్య అన్నంత పని చేస్తుంది. ఈ గయ్యాలితో జీవితాంతము వేగటం కన్నా రహస్యం చెప్పి ప్రశాంతంగా మరణించడమే మేలన్న దృఢ నిర్ణయానికొచ్చాడు సుబుద్ధి. సావిత్రి, ఇది దేవరహస్యము. ఇది మూడో మనిషికి తెలిస్తే నేను తల పగిలి చనిపోతాను. అది నీకు ఇష్టమేనా అని సుబుద్ధి భార్యను అడిగాడు. మీ సంగతి నాకు అనవసరం, ముందు అది ఏమిటో చెప్పండి అని ఆమె గద్దించింది. చూడు సావిత్రి, భర్త విలువ ఏమిటో నీకు తెలుసుకోలేకపోతున్నావు.
భర్త లేని భార్య విధవగా ఉండవలసి ఉంటుంది. అన్ని శుభకార్యాలకు ఇరుగు పొరుగువారు నిన్ను దూరంగా ఉంచుతారు. నా మాట విను అని చెప్పాడు సుబుద్ధి. ముందు మీరు అసలు విషయం చెబుతారా లేదా అంది రెట్టించిన కోపంతో. సరే, నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. నా చావే నీవు కోరుకుంటున్నావు. కాని నేను చనిపోయే ముందు మన బంధువులను చూడాలని నా కోరిక. అందరికీ రేపు కబురు పెట్టు. వారిని చూసి ఆ రహస్యం చెప్పి చనిపోతాను అన్నాడు అతను. సుబుద్ధి ఏదో రహస్యం చెప్పి చనిపోతున్నాడని తెలిసిన బంధువులు రావడం ప్రారంభించారు. తను ఇంతకాలం పోషించిన పశువులను, పక్షులను కూడా చివరిసారిగా చూడాలని వాటి వద్దకు వెళ్లాడు సుబుద్ధి. తమకు ఆశ్రయం కల్పించిన యజమాని చనిపోతున్నాడని తెలిసిన పశువులు ఎంతో బాధపడుతూ సానుభూతిగా ఆ రోజు గడ్డి తినకుండా మానివేశాయి. వాటి సానుభూతికి సుబుద్ధి సంతోషించాడు. పక్షులు కూడా తమ యజమాని చనిపోతాడని తెలిసి చాలా బాధపడుతున్నాయి. కాని ఒక కోడి పుంజు బాలకం వాటికి భిన్నంగా కనిపించింది. ఆ పుంజు ఏమాత్రం ఆందోళన, ఆవేదన చెందకుండా అక్కడికి ఇక్కడికి హుషారుగా తిరుగుతూ కోడిపెట్టలను కవ్వించే కూతలతో రెచ్చగొడుతూ కనిపించింది. పుంజు చేష్టలకు మిగతా పక్షులు విస్తుపోయాయి. దీనికి ఎంత అహంకారం! యజమాని ఉప్పు తిన్నందుకు కనీసం సానుభూతి కూడా ఈ పుంజు చూపడం లేదే అని అవి అనుకోసాగాయి. దాని ఆగడాలను సహించలేకపోయిన ఒక పావురం ముందుకు వచ్చి, ఓయి టెంపరి పుంజు, ఏమి నీ దురహంకారము? యజమాని పరిస్థితి తెలిసి కూడా నీకు చీమ కుట్టినట్లయినా లేదా? ఇదేనా నీ విశ్వాసం? ఇదే నా స్వామి భక్తి అని కోపంగా అంది. దానికి కోడిపుంజు నిర్లక్ష్యంగా బదులిస్తూ, ఏడిసావులే, అతను ఒక మగాడేనా? మగజాతికే అవమానం. ఒక్క ఆడదాన్ని, భార్యను అదుపాజ్ఞలో పెట్టుకోలేకపోయాడే. నన్ను చూడు, నాకు 100 కోడి పెట్టెలు ఉన్నాయి. నా ఇష్టం వచ్చిన పెట్టతో ఉంటాను. నా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉంటాను. ఏ పెట్ట నన్ను అభ్యంతరం పెట్టదు. ఒకవేళ అభ్యంతరం పెట్టినా నేను ఉపేక్షించను, కఠినంగా శిక్షిస్తాను. భార్య నోటికి భయపడి చావుకు సిద్ధమైన మన యజమాని కొరకు బాధపడటం తెలివి తక్కువ పని. మీకు అంత బాధగా ఉంటే మీరంతా యజమానితో పాటే కట్టకట్టుకుని చావండి అని ఈసడించుకుంది. కోడిపుంజు ధోరణికి పావురంతో పాటు మిగతా పక్షులు అవాక్కయ్యాయి. అక్కడే ఉండి కోడిపుంజు మాటలను విన్న సుబుద్ధి మస్తిష్కంలో ఆలోచనలు రేకెత్తాయి. నిజమే, అదే దాని నోటికి జడిసి నిండు ప్రాణాలను వదులుకోవటం విచక్షణ అనిపించింది. సావిత్రికి గట్టిగా బుద్ధి చెప్పాలని అతను నిశ్చయించుకున్నాడు. ఒక దుడ్డుకర్రను తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే బంధువులతో ముచ్చటిస్తున్న సావిత్రి కర్ర పుచ్చుకొని విసురుగా వచ్చిన భర్తను చూసి ఆశ్చర్యపడింది. ఓసి రాక్షసి, నేను చనిపోవడం నీకు అంత ఇష్టమా అని కోపంగా అడిగాడు భర్త. అవును, నా మాటను లెక్క చేయకుండా విషయాలు దాచే భర్త నాకు అక్కర్లేదు. ఈరోజు అటో ఇటో తేలాల్సిందే అంది ఆమె కర్కశంగా. అలాగే తేలుస్తానే అని కర్రతో భార్యను బాధసాగాడు. ఆమె లబోదిబోమని పెడబొబ్బలు పెట్టసాగింది. జరుగుతున్న తంతును చూసి వచ్చిన బంధువులు అయోమయంలో పడ్డారు. కొందరు అడ్డుపడి సుబుద్ధిని ఆపటానికి ప్రయత్నించారు. అయినా సుబుద్ధి భార్యను వదలలేదు. దెబ్బల బాధను భరించలేక సావిత్రి భర్త కాళ్లపై పడి క్షమించమని వేడుకుంది. ఇక మీద నేను చెప్పిందే వినాలి, చెయ్యమన్నదే చెయ్యాలి. కాదన్నావో ఇదే శాస్తి జరుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు సుబుద్ధి. బంధువులంతా వెళ్లిపోయారు. కథ సుఖాంతమైంది. పశువులు, పక్షులు హాయిగా ఊపిరి పీల్చాయి. ఆనాటి నుండి సావిత్రి పేరుకు తగ్గట్టుగానే భర్త సేవలో గడపసాగింది. తన జీవితగతిని మార్చిన కోడిపుంజు మగటిమిని తన జ్ఞాపకాల పొరల్లో దాచుకున్నాడు సుబుద్ధి. ఇంతటితో కథ సుఖాంతమండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.